ప్రశాంతంగా ఉందా? అల్లరావు ఏం చక్కగా అంత ప్రకృతి. ఈత ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు చెప్పాలా? చెప్పు. ఈత ఆరోగ్యానికి మంచిది, అందులో యోగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఈత నేర్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఈత నేర్చాలి, మంచి ఈత కొట్టాలి, పొద్దున్నే కొట్టాలి. ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నావు మరి? నేను 5 సంవత్సరాల నుంచి కొడుతున్నా. 5 సంవత్సరాల? ఏం 5 సంవత్సరాలు? అదేంటిలే 5-10 సంవత్సరాల నుంచి కొడుతున్నా. నేను మొదలేసి 5 సంవత్సరాలు అవుతుందిగా. ఇంకా 30 సంవత్సరాలు అవుతుంది అన్నావుగా. నీ వయసు ఎప్పటి నుంచి కొడుతున్నావు? నేను చిన్నతనం నేర్చుకున్నా. 10 సంవత్సరాల నుండి పొద్దున్నే వస్తున్నా. ఈత ఆరోగ్యానికి మంచిది, యోగా ఉంది ఇందులో. ఈ ఈత వల్ల గుండె జబ్బులు, షుగరు, బీపీ అన్నీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నేర్పుతూ మాకు అందరికి ఈత వచ్చి అందరికి నేర్పుతాం, పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. అది చిన్న ఆరోగ్యమైన ఈత. ఇది చెరువులో అయితే మంచిగా ఉంటుంది. ఇది వాళ్ళ ఏడవ ఎత్తుకు తీయాల్సి వస్తుంది. నడు మాట్లాడుకుంటా అయితే అడవ పెట్టినట్టుంది. నేను ఈత వల్ల మంచి ఇది ఉంది. ఇది అంటే అది ఆరోగ్యం ఉంది. మాటలు మీరే పెట్టుకోవాలి. మాటలు మేము పెట్టుకుంటే మాటలు ఇయ్యే. మరి నువ్వు అనుభవాలు చెప్పాలి కదా ఈత అని. మరి చెప్తున్నావు అయ్యే మరి అవి పెట్టుకోవాలి. అది ఇలా కొడుతున్నారు, ఇలా వేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి అంటున్నా ఒక శవాసనం ఒకటి ఎట్టా చూస్తా ఒకటి వేస్తావు. కొద్దిలాగా ఇది అది శవాసనం. ఎంతసేపు ఉంటావు అన్న? ఎన్ని నిమిషాలు ఉంటావు ఏంటి? ఎన్ని నిమిషాలు ఉంటావు? ఎంతసేపు అయినా ఉండగలుగుతాం. ఇది ఎంతసేపు అంటే ఒక 5 నిమిషాలు ఉంటావా? 5 నిమిషాలు 10 నిమిషాలు గంట ఉంటావా ఏంటి? గంట సేపు ఉంటాం. గంట సేపా? ఎంతసేపు అయినా ఉంటాం అదే రకంగా. బాబోయ్ అంత సీన్ లేదులే. ఉందా? ఏమో నీకు సీనియర్టీ ఉందా? ఉంటావేమోలే. ఆయన 30 సంవత్సరాల నుంచి కొడుతుంది కాబట్టి ఉంటాడు. మనం ఏడ కొత్త వాళ్ళంగా. మా సాయి కూడా ఉంటాడు అనుకుంటా. ఉంటావా? డబ్బా కడుతుంటాడు. నీ ఛాన్స్ చెప్పండు. సర్లే స్టార్ట్ చేయన్న. సార్లే ఎంతసేపు పైన ఉండే లేకుండా దిగుదాం. ఆగి నేను కూడా దిగుతా. దిగు లేకపోతే వెళ్ళు వెళ్ళు తాతగారి దగ్గరికి వెళ్ళి. ఉచ్చిముడు వేసానండి. వేసా ఉచ్చిముడు వేసా. దిగు దిగు. సరే ఓకే అన్న. నువ్వు మాట్లాడు. నువ్వు శవాసనం వేస్తావు మరి నీళ్ళ మీద గాలి పీక పట్టుకొని. ఏ మరి చూద్దాం. దండం పెట్టుకో. కొట్టు దుక్కు. తాతగారి దగ్గరికి వెళ్ళి కొట్టు. వెనకేత బాగా వచ్చింది. వెనకేత బాగా వచ్చింది సాయికి. ఆడే చెయ్యి. ఈత అనేది ఆరోగ్యకరమైన మంచిది. ఈత నేర్చుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి.
దీనివల్ల షుగరు, బీపీ, థైరాయిడ్ అన్ని జబ్బులకి ఈత బాగా ఉపయోగపడుతుంది. అది ఈత నేర్చుకోవటం వల్ల మంచి ఇది ఉంది, ఆరోగ్యం ఉంది. ఈత మంచి. మరి నువ్వు ఆసనాలు ఎత్తగ ఆసనాలు ఏమన్నా ఎత్తగా అనేది నేల మీద అంతేపైన పడుకోవచ్చు. పైకెత్తి పత్తాకైనా ఉండొచ్చు. ఎలకోకి ఇంకా నుంచొని ఆసనం కూడా నుంచొని నుంచుని ఆసనం వేయి అన్న. నుంచుని ఆసనం తాతగారు చుట్టూ తిరుగు. పిల్లి మొక్కలు వేస్తావు కయ్యి. పిల్లి మొక్కలు వేయి. కొడతారు, ఈత కొడతారు, బాగానే కొడతారు. ఏ గమ్ముని సింగిల్ వస్తా వస్తానా ఏయ్ పిల్లి మొక్కలే అదే డొల్తోగా అది చినుకులు పడుతున్నాయి. రా మరిక చినుకులు పడుతున్నాయి. పెళ్ళి మంచిదండి. కంప్లైంట్ అయిపోయింది. డిస్ప్లే బాగుంది.